కొండపోచమ్మ సాగర్పై విజిలెన్స్ విచారణ. దాదాపుగా 8 గ్రామాల ప్రజలని మొత్తం అక్కడి నుంచి ఖాళీ చేయించి, 8 అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్, 8 గ్రామాల ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి, ఇందులో హరీష్ రావుది చాలా కీలక పాత్ర. కలెక్టర్గా పనిచేసిన, ఇప్పుడు మొన్నటిదాకా ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామిరెడ్డి, రాజపుష్ప వెంకట్రామిరెడ్డిది చాలా దారుణమైన ఒక రాక్షసుడి పాత్ర ఇందులో. కేసీఆర్ ఆదేశాల మేరకు, హరీష్ ఆదేశాల మేరకు గ్రౌండ్లో తిరిగి పనిచేసింది వెంకట్రామిరెడ్డి. మొత్తం ఈ రైతుల ఉసురు తీసింది వెంకట్రామిరెడ్డి. మొన్న మెదక్ ఎలక్షన్లో పోటీ చేస్తే మొత్తం ఆ రైతులందరి అభిప్రాయాలని తీసుకొని మొత్తం మనం చాలా బలంగా ఈ అంశంలో పనిచేయడం ద్వారా మనోడి ఓటమి ఖాయమైంది. అక్కడ మన మెదక్ ఎంపీగా పోటీ చేసిండు కదా, జనాలు భయంకరమైన తీర్పిచ్చింది అక్కడ. ఈ కొండపోచమ్మ సాగర్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ అట. ఈ నెల 26 నుంచి విచారణకు హాజరు కావాలంటూ 63 మంది ఇంజనీర్లకు పిలుపు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు విచారణకు రావాలని ఏకంగా 63 మంది ఇంజనీర్లను విచారణకు పిలిచింది. 8 రోజుల పాటు ఈ విచారణ జరగబోతుండగా రిజర్వాయర్ నిర్మాణ సమయంలో పనిచేసిన ఏఈలు మొదలుకొని ఇంజనీరింగ్ చీఫ్ల వరకు హాజరు కావాల్సి ఉన్నది. ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రామచంద్రాపురం యూనిట్ ఎస్పీ, నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఇద్దరికి 2 రోజుల క్రితం లేఖ రాశారు. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ వరకు నీటిని మళ్లించే పనులను 13, 14 ప్యాకేజీలుగా విభజించి నిర్మాణ సంస్థలకు అప్పగించారు. ఇందులో 14వ ప్యాకేజీలో కాలువ నీటి సామర్థ్యాన్ని 5,000 క్యూసెక్కుల నుంచి 7,500 క్యూసెక్కులకు పెంచుతూ 2018 ఫిబ్రవరి 21వ తేదీన నీటిపారుదల శాఖ సీనియర్ ఇంజనీర్లతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు 2018లో. ఎక్కడుంది ఇది? కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణ పనులను 2 రీచ్లుగా చేపట్టారు. 2 లిఫ్టులు కూడా ఉన్నాయి. రిజర్వాయర్ పనుల్లో అక్రమాలు జరిగాయంటూ కొన్నాళ్ల క్రితం విజిలెన్స్ కు ఫిర్యాదు రాగా విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీ నుంచి 8 రోజుల పాటు ఇంజనీర్లు, ఇతర అధికారులను విచారించబోతున్నది. మాజీ ఈఎన్సీలు నాగేందర్రావు, మురళీధర్, నరేందర్ రెడ్డి, జెన్కో హైడల్ డైరెక్టర్ వెంకటరాజం, ఇటీవల వరకు గజ్వేల్ ఈఎన్సీగా ఉన్న హరిరామ్, క్వాలిటీ కంట్రోల్ సిఈ వెంకటకృష్ణ, క్వాలిటీ కంట్రోల్ సిఈ ఎస్సీలుగా పదవీ విరమణ చేసిన అజయ్ కుమార్, రామ శ్రీనివాసరావు, గతంలో ఈఈ డిజైన్స్ గా పనిచేసి ప్రస్తుతం గజ్వేల్ సిఈగా ఉన్న బసవరాజు, పదవీ విరమణ చేసిన చంద్రశేఖర్, వేణు, గోవిందరావు, వర్క్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్లుగా పనిచేసిన పదవీ విరమణ చేసిన విష్ణు దత్తరాయ, ఫణిభూషణ శర్మ, ఓఎండ్ఎం ఈఎన్సీ శ్రీనివాస్, ఇలా అనేక మంది సర్వీసులో ఉన్న పదవీ విరమణ చేసిన వారిని కూడా విజిలెన్స్ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చి పిలిపిస్తున్నారట. మరి ఇది ఎంక్వైరీ ముందుకు పడుతుందా? నాకు తెలిసి ఇది మెగా కృష్ణారెడ్డి ప్రాజెక్టే అనుకుంటున్నా. మల్లన్న సాగర్తో పాటు ఇది కూడా కట్టింది. విషయం ఏంటి, ఇక్కడ భయంకరమైన కుట్ర ఏం జరిగిందంటే, మల్లన్న సాగర్ కంప్లీట్ కాకుండానే కొండపోచమ్మ సాగర్ కంప్లీట్ చేసిండు. ఎందుకు? ఫామ్ హౌస్కి నీళ్ళ కోసం. డైరెక్ట్ ఛానలే ఉంది ఫామ్ హౌస్ లోపలికి, డైరెక్ట్ ఛానలే ఓపెన్ చేసి లోపలికి పంపిస్తున్నాడు. అంటే ఎంత భయంకరమైన ఇది జరిగింది చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో అసలు గమనించాల్సింది, మల్లన్న సాగర్ కంప్లీట్ కాకుండా కొండపోచమ్మకు నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇది చాలా కీలకమైన పాయింట్. అక్కడ లిఫ్ట్ చేస్తేనే కదా ఇందులో నీళ్లు పడేది. కానీ కేసీఆర్ ఏం చేసిందంటే 100 కోట్ల రూపాయలతో ఒక అప్రోచ్ కెనాల్ తవ్విచ్చిండు. 100 కోట్ల రూపాయలతో ఒక అప్రోచ్ కెనాల్ తవ్విచ్చిండు. మరి ఇప్పుడు అప్రోచ్ కెనాల్ కనబడుతుందంటే కనబడదు ఇప్పుడు, ఎందుకంటే నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది. ఎప్పుడైతే మల్లన్న సాగర్ కంప్లీట్ అయిందో అప్రోచ్ కెనాల్ ఆ నీళ్ళలో మునిగిపోయింది. మరి దానివల్ల ఏం ఉపయోగం అంటే ఏం ఉపయోగం లేదు. తాత్కాలికంగా తన ఫామ్ హౌస్కి నీళ్ల కోసం 100 కోట్ల రూపాయలతో ఒక అప్రోచ్ కెనాల్ తవ్వించిండు మల్లన్న సాగర్ టు కొండపోచమ్మ సాగర్, అంటే లోపలి నుంచి. దానికి 100 కోట్లు ఖర్చు పెట్టిండు. 100 కోట్లు. ఇమాజిన్ చేయండి, ఇంకా ఏ స్థాయిలో చెలరేగిపోయారో వీళ్ళనేది ఇమాజిన్ చేయండి. ఇప్పుడు దాని మీద క్వశ్చన్ అడిగితే ఏమంటారు ఈఎన్సీలు కానీ ఇంజనీర్లు కానీ? కేసీఆర్ చెప్పిండి మేము చేసినాం, ఆయన ఫామ్ హౌస్ నీళ్ళు కావాలంటే ఇచ్చినాం. కానీ అక్కడ మొత్తం ఆధారం కోల్పోయిన ఆ గ్రామాల ప్రజలు ఇవాళ ఆరెండర్ కాలనీలో కొండపోచమ్మ వాళ్ళందరికీ ఒక కాలనీ కట్టించిండు. పనికిరాని ఇల్లు, ఆ ప్లేస్ ఒకటే మిగిలింది తప్ప ఇల్లు దేనికి పనికిరాదు. మళ్ళీ వాళ్ళు డబ్బులు వేసుకొని కొంత కట్టుకున్నారు. ఇంకా వాళ్ళు నరకం చూస్తున్నారు. 18 years కంప్లీట్ అయిన వాళ్ళకి ప్యాకేజ్ అన్నది ఇంతవరకు రాలే. ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఎన్కాష్ చేసుకున్నారు ఎలక్షన్స్లో. మరి వీళ్ళైనా కంప్లీట్ చేయాలి కదా. వీళ్ళు ఏమనంటే పైసలు లేవంటారు.
ఒక రకంగా చెప్పాలంటే ఆ 14 గ్రామాల ప్రజల్ని, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఈ పరిధిలో ఉన్న మొత్తం ప్రజల్ని సర్వనాశనం చేసిరు. అసలు వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. ఈ పాపం, ఈ ఉసురు మీ కుటుంబాలకు తరతరాలకు తగులుతుంది. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు పడ్డ నరకాన్ని ప్రత్యక్షంగా మేము కొన్ని 10 సార్లు వెళ్ళి రిపోర్ట్ చేసినాం. 10 సార్లు వెళ్ళినాం. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఉపాధి లేక ఇప్పటికీ రోడ్ల మీద R&R కాలనీ మీరు ఆ గౌరారం దాటిన తర్వాత రోడ్ల మీద కూలీలుగా, అడ్డా కూలీలుగా నిలబడతారు వాళ్ళు. అక్కడంతా 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఇవాళ కూలీలుగా బతుకుతా ఉన్నారు అక్కడ. ఈ పాపం ఎవడిది? ఎవడు మీకు అధికారం ఇచ్చిండు జనరేషన్స్ నాశనం చేయమని? ఇప్పుడు చలో రేవంత్ రెడ్డి మార్పు తెచ్చినోడైతే, మార్పు కోసం పనిచేసినోడైతే దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరపాలి. చేతనవుతుందా? నాకు డౌటే, 100% డౌటే.